ఉన్నారు, రెడీ అవుతున్నారమ్మా. ఎవరమ్మా నువ్వు? నేను ఆయనకి తెలుసండి. ఏం కావాలమ్మా? అది ఏం లేదండి, దినేష్ గారికి ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను. డాన్స్ ప్రోగ్రామ్. అలాగా. నమస్తే సార్. నమస్తే. రేపు ఈవినింగ్ నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఇదిగోండి ఇన్విటేషన్. మీరు ఏసీపీ గారు, ఇలా బదులు చెప్పకుండా ఉండకూడదు. మీరు రాలేదంటే నా డాన్స్ ప్రోగ్రామే క్యాన్సిల్ చేస్తాను. లుక్, నేను ఆడవాళ్లను గౌరవిస్తాను. ఇంతవరకు అందుకే ఓర్పుతో ఉన్నాను. ప్లీజ్ గెట్ అవుట్. క్రిమినల్స్ తో తిరిగి తిరిగి మీ మనసు రాయిందండి. స్టాప్ ఇట్. నా మనసులోనూ అభిమానం ఉంది, ప్రేమ ఉంది. అదంతా నీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. మైండ్ ఇట్. నేను ఇప్పుడు ఏం అడిగానండి? నా డాన్స్ ప్రోగ్రామ్ కి రమ్మని అడిగాను. అసలు మీ అబ్బాయికి ఇంత కోపం ఏంటండి? నన్ను ఇన్ని మాటలు అన్నారు. అసలు ఏమనుకుంటున్నారండి? దినేష్ లో కూడా ఒక ప్రేమించే అన్న ఉన్నాడమ్మా. సారీ. చూడమ్మా, దినేష్ లో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్నే నువ్వు చూసావు, కానీ వాడిలో ఒక ప్రేమించే అన్నయ్య కూడా ఉన్నాడమ్మా. అసలు విషయం ఏంటంటే, వాడికో ముద్దుల చెల్లెలు ఉండేది. ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. చెల్లెలంటే పంచ ప్రాణాలు వాడి. ఆ అమ్మాయి ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఒకరోజు హఠాత్తుగా తను ప్రేమించిన అబ్బాయితో నా కూతురు లేచిపోయింది. ఒకరోజు తన యాక్సిడెంట్లో చనిపోయిందని తెలిసింది. అదమ్మా జరిగింది. అల్లారు ముద్దుగా చూసుకునే చెల్లెలు అలా చనిపోయేసరికి వాడి మనసు అలా బండబారిపోయి అప్పటి నుంచి ఇలా ప్రవర్తిస్తున్నాడు. నువ్వేం పట్టించుకోకుండా. అలాగే, వస్తానండి.